నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే కథలోని 7వ భాగాన్ని విందామా? ఇక కథల్లోకి వెళతాం. ఆఖరికి మా వాళ్ళకి చూచాగా ఆయన అడిగారని, పెళ్లిలో లోటుపాట్లు కారణంగా నన్ను పుట్టింటికి పంపలేదని పండుగకి పిలిచి ఘనంగా సత్కరిస్తే వస్తాదేమో అంటూ రాశాను. ఆ మాటలు ఎంత మదనపడి మనసు చంపుకుని రాశానో ఆనాడు. కేవలం అమ్మా నాన్నలను చూడాలన్న ఆశ నా చేత అలా రాయించింది. ఈ నరకం నుంచి ఓ వారం రోజులు విముక్తి దొరికినా చాలని రాశాను. ఆ ఉత్తరం రాశాక పండగకు ముందు అన్నయ్యని మమ్మల్ని తీసుకురమ్మని పంపారు. అన్నయ్య వచ్చి పిలిచాడు. నాకు సెలవు దొరకదు, రావడం కుదరదు అన్నారు ఆయన ముభావంగా. అన్నయ్య పాపం నచ్చజెప్పబోయాడు. ఒక్క పండక్కి రాలేదు, సెలవు ఎందుకు దొరకదు, ఎలాగైనా రావాలి అంటూ బతిమాలాడు. సారీ, వీలవదని చెప్పాగా అన్నారు ఆయన చిరాగ్గా. అన్నయ్య నిస్సహాయంగా చూశాడు. అన్నయ్య ధోరణికి నా మనసు ఉడికిపోతుంది. అన్నయ్య మొదటిసారిగా మా ఇంటికి వస్తే భార్య తరపు బంధువైన కనీసం నటనైనా కనపరిచి ఆదరంగా ఆహ్వానించాలని లేదు. ఆయన అన్నిటికీ ముభావంగా సమాధానాలు చెబుతారు. ఆఖరికి అన్నయ్య, పోనీ కనీసం శారదనైనా పంపండి, పెళ్ళయ్యాక అది మళ్ళీ రానే లేదు, అమ్మ చూడాలని గోల పెడుతుంది అన్నాడు. ఆరాటంగా జవాబు కోసం చూశాడు. ఆయన నా వంక ఒకసారి చూసి, నా మొహంలోకి చూసి నన్ను ఏడిపించాలన్నట్టుగా, ఇప్పుడు తను వెళితే నాకు భోజనానికి ఇబ్బంది, మరోసారి వస్తుందిలేండి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఉక్రోషం ముంచుకు వచ్చింది నాకు. ఆయన వెంట విసురుగా లోపలికి వెళ్ళాను. నేను అన్నయ్యతో మా ఇంటికి వెళుతున్నాను. అమ్మ వాళ్ళని చూసి 4 రోజుల్లో వస్తాను అన్నాను. వీల్లేదు అన్నారు ఆయన కటువుగా. ఎందుకు వీల్లేదు? మీరు ఎంత నా భర్త అయినా పుట్టింటికి వెళ్ళవద్దనే హక్కు మీకు లేదు. నేనేం మీకు వంటలక్కని కాదు. పెళ్లి కాకముందు ఏం చేశారు భోజనానికి, అదే చెయ్యండి ఈ 4 రోజులు ఆవేశంగా అన్నాను. నోరు మూసుకో, అట్టే పేలకు, వెడితే నీకు నాకు సరి అన్నారు నన్ను గుప్పిట్లో పెట్టే ఆఖరి అస్త్రం వదిలి. ఆ క్షణంలో ఒళ్ళు మరిచాను. ఇన్నాళ్ళు కసి, దుఃఖం, రోషం ముంచెత్తాయి నన్ను. సరే, మీకంత పెళ్ళం అక్కర్లేదన్నప్పుడు నాకు మొగుడు అక్కర్లేదు. అడుగడుగునా మీ జులుం అధికారం సహించేంత ఓపిక నాకు లేదు. అణిగిమణిగి ఉంటున్నానని ఇంకా అనగదొక్కితే ఎంత సాధు జంతువైనా తిరగబడుతుంది అన్నది గ్రహించండి. మీ బెదిరింపులు ఆపండి. పెళ్ళాన్ని ఎలా వదిలేస్తారో నేను చూస్తాను. అన్నయ్య వింటున్నాడని తెలిసి గట్టిగా అరిచాను. ఆయన నా కేకలకి అన్నయ్య ముందు ఆయన గుట్టు బయటపడిపోతుందన్న కోపంతో, ఉక్రోషంతో చెంపచెల్లు అనిపించారు. నీకెంత పొగరు? అన్నని చూడగానే పొగరు ఎక్కువైనట్టుందే, పో ముందు ఇంట్లో నుంచి అన్నారు. అన్నయ్య మా మాటలు విని పడక గది దగ్గరికి వచ్చాడు. ఆరాటంగా మా ఇద్దరి స్థితి చూశాడు. శారద అన్నాడు గారాబంగా. ఆ పిలుపుతో ఇన్నాళ్ళు భరించిన ఆవేదన మది దాగలేదు. అన్నయ్య అంటూ అన్నయ్య గుండెలపైన వాలిపోయాను. అన్నయ్య, నన్ను పుట్టింటికి తీసుకెళ్ళిపో అన్నయ్య, ఇక్కడ నేను ఉండలేను అన్నయ్య, నన్ను నరకం నుంచి తీసుకెళ్ళు అంటూ బేరగా వెక్కి వెక్కి ఏడ్చాను. జరిగిన సంఘటనకి మతిపోయినట్లు అన్నయ్య, ఊరుకో శారద, ఊరుకో. బావగారు, ఏమిటిది, శారదను కొట్టారా మీరు? నమ్మలేనట్టు అడిగాడు. ఆయన పరువు బయటపడిందన్న పరాభవం జరిగినట్టు మొహం గంటు పెట్టుకున్నారు. బావగారు, ఏమిటిది? చదువు సంస్కారం ఉన్న మీరు ఇలాగైనా ప్రవర్తించాల్సింది? ఆడదాన్ని కొట్టేంత నీచానికి దిగజారుతారా? అదేం తప్పు మాట అంది? పుట్టింటికి వెళ్ళదాడమనడం అంత నేరమా? వాటికి ఆవేశం వచ్చి దాటిగానే అడిగాడు. నేను వద్దన్న పని చేయడం నాకు ఇష్టం ఉండదని తెలిసి దానికి ఎందుకు అంత పొగరు? మాటకి ఎదురు చెప్పడం, ఎదిరించడం తప్ప మీ చెల్లెలికి నమ్రతగా ఉండడం తెలియదా? లేకపోతే తెలియచెప్పండి మీరు అన్నాడు ఆయన. ఈవిడ మూలంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. కట్టుకున్న మొగుడిని, అత్తవారిని సరిగ్గా చూడపడం నేర్వండి. ఏమిటి ఎదిరించాను? పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి
మొదటి రోజు నుంచి ఒకలా కాల్చుకు తింటున్నారు. నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటుంటే ఎంతకని సహిస్తానయ్యా. ఏం పెళ్లి చేశారు? మీరంతా కలిసి గొంతు కోశారు. ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి. నన్ను నరకం నుంచి తీసుకెళ్ళిపో, లేదంటే ఇంత విషం తెచ్చియ్యి అన్నాను ఏడుస్తూ. తీసుకుపోండి, మీ చెల్లెలికి ఆ బుర్ర తిరుగుడు తగ్గితే పంపండి. భర్త కావలిస్తే చచ్చినట్లు ఉండమనండి, లేదంటే తీసుకుపోండి కటువుగా అని కళ్ళజోళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. అన్నయ్య నా ద్వారా ముందు నుంచి జరిగిన సంఘటనలు విన్నాడు. వాడు చిన్నవాడు. కర్తవ్యం ఏమిటో ఏం చెయ్యాలో ఏం తోచలేదు వాడికి. ఎలాంటో మనిషో. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. చదువుకున్నవాడు సంపాదించుకుంటున్నాడు. బొత్తిగా ఇంత లేకిగా పెళ్లిలో కట్నాల కోసం, లాంఛనాల కోసం, సారె కోసం భార్యనిలా హింసిస్తాడా? మన కొద్ది దొరికాడు ఇలాంటి వాడని తెలియదు అంటూ వాపోయాడు. ఇద్దరం కలిసి వెళ్ళడానికే నిర్ణయించాం. ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్న ఏమంటారో చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. అమ్మని చూడాలని బెంగపెట్టుకుంది. పద బయలుదేరు అన్నాడు. ఆ క్షణం ఆ నరకం నుంచి బయటపడిపోతున్నందుకు బ్రహ్మానందపడి చకచకా పెట్ట సర్దుకున్నాను. ఏడాది తర్వాత నా వాళ్ళని చూడగానే కళ్ళు నిండాయి. ఇప్పటికైనా వచ్చినందుకు అమ్మా నాన్న సంతోషించారు. ఆ సంతోషం పట్టుమని 2 గంటలే. అన్నయ్య నోటి సంగతి విన్న అమ్మా నాన్నల మొహాలు బాధతో నిండిపోయాయి. కలవరపడుతూ నిజమేనా తల్లి ఆందోళనగా అడిగారు. నిజమన్న సంగతి నా మొహమే చెప్తుంటే ఇద్దరు విలవిలలాడారు. ఇదేం కర్మ, సుఖపడతావని శక్తికి మించి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మీకీ అదృష్టం ఇలా తయారయ్యిందా? అయ్యో, మాకెందుకు రాయలేదు? చదువుకున్నవాడు ఉన్నవాళ్ళు అని చేశాం. వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసుకోలేకపోయాం కదా అని అమ్మ కళ్ళు నిండాయి. నాన్న అతనెంత పొగరుగా మీ చెల్లిని తీసుకుపోండి అన్నాడో తెలుసా? తప్పు తనది, పైపెచ్చు దీన్ని తిడతాడు. కొట్టడం ఏమిటి నాన్న? వెంటనే మీరు ఏదన్నా చెయ్యాలి నాన్న అన్నాడు అన్నయ్య ఆవేశంగా. నాన్న ఆవేదనగా ఏం చెయ్యను అన్నారు నిస్సహాయంగా చూస్తూ. నాన్నగారు, నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసి పెట్టండి నాన్న. ఏదో ఇంత సంపాదించుకొని నా బతుకు నేను బతుకుతాను. నన్ను మనిషిగా చూడని ఆ నరకంలోకి ఇంక వెళ్ళను నాన్న. ఆడదానికి మొగుడెంత అవసరమో మగాడికి ఆడది అంతే అవసరం, అంతకంటే ఎక్కువని ఆయనకు తెలియచెప్తాను అన్నాను ఆవేశంగా. నాన్నగారు ఏం అనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు. అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. శారదని తీసుకెళ్ళి దిగబెట్టినప్పుడు మీరెళ్ళి 4 అడగండి. అసలు అతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మాకింతకంటే శక్తి లేదు అని దండం పెట్టండి అని ఏడ్చింది. అమ్మా అని అరిచాను కోపంగా. వీల్లేదు, మనం ఏం తప్పు చేశామని వంగి వంగి దండాలు పెట్టాలి. మనం లొంగితే ఇంకాస్త నెత్తికెక్కుతారు. ఆడపిల్లనిచ్చినంత మాతాన బానిసల్లా పడి ఉండాలా? ఆయనకంత పెళ్ళాం అక్కర్లేదనుకుంటే నాకు మొగుడు అక్కర్లేదు తీవ్రంగా అన్నాను. అమ్మ అదోలా నవ్వింది. శారద, నీకింకా చిన్నతనం. ఒకసారి పెళ్ళంటూ అయ్యాక ఆ మొగుడు కావాలనుకోవడానికి, అక్కర్లేదనుకోవడానికి ఈ దేశంలో ఆడదాని చేతుల్లో ఏం లేదమ్మా. మన సమాజం, మన కట్టుబాట్లు ఇవన్నీ నీకు అర్థం కావు. కట్టుకున్న మొగుడిని కాదనడం అంత సులువు కాదు. దాంతో మన పరువు ప్రతిష్టలు, నీ తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధాలు తెంచుకోవటం అంత సులువే అయితే రోజు ఎందరో తెంచుకొని పోయేవారు. నాన్నగారు నెమ్మదిగా అన్నారు. తెల్లబోయాను నేను. నేనెంత తెలివి తక్కువ దాన్ని. ఎంతసేపు నా గురించే నేను ఆలోచించుకున్నాను. నాన్నగారి మాటలతో ఆశ్చర్యపోయాను. ఈ దేశంలో ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించడం, లేకపోతే కన్నీరు కార్చడం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయులని మా అమ్మ నాన్నలని చూశాక నాకు అర్థమయ్యింది. అమ్మాయిని అల్లుడు హింసిస్తూ ఉంటే ఎదిరించి ధైర్యంగా ఇంటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు లేవు వారెవరికి. దానికి వాళ్ళను నిందించే ప్రయోజనం లేదు.
వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? సమాజాన్ని, చుట్టూ లోకులని కాదని, నిబ్బరం కాదని ఎదిరించి నిలబడగలిగే సత్తువ ఉండదు. మనిషి సంఘజీవి. అమ్మాయి కాపురానికి ఎందుకు వెళ్ళలేదు? పలానా వారి అమ్మాయి కాపురం వదిలి పుట్టింటికి వచ్చింది అంటే జవాబు చెప్పలేని నిస్సహాయులు. ఒక పిల్ల పరిస్థితులు ప్రాబల్యంతో పుట్టింటి చేరితే ఆ కుటుంబంలో మిగతా పిల్లల పెళ్ళిళ్ళు సమస్య అయి కూర్చుంటాయి. తర్వాత ప్రతినిత్యం మా వాళ్ళు నాకు అదే విషయాన్ని విపులంగా చెప్తూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా నా మంచి కోరే చెప్పవచ్చు, కానీ దాని చాటున ఉన్న వాళ్ళ నిస్సహాయత, పరువు ప్రతిష్టల ప్రలోభం, నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేను ఏం చేయగలను? నిస్సహాయంగా తలదించుకొని బలి పశువుల్లా నాన్నగారి వెంట మళ్ళీ ఆ నరకంలోకి అడుగుపెట్టాను. నేను వచ్చిన 10 రోజులకి ఆయన గారి నుంచి నాన్నకి లెటర్ వచ్చింది. నేను వద్దన్నా నా మాట వినక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీ అమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నాకు అవసరం లేదు. ఇంతకు ముందు ఇలా జరగదని హామీ ఇస్తే మీ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రావచ్చు, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉంచుకోండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి అమ్మా నాన్న గాబరా పడి నన్ను వెంటనే ప్రయాణం కట్టించారు. నాన్న వచ్చి దిగబెట్టి నచ్చజెప్పారు. నీకేం భయం లేదు అంటూ అమ్మ ఊరడించింది. భయపడితే మాత్రం ప్రయోజనం ఏముంది? అక్కడికి వెళ్ళక తప్పదు, బతకక తప్పదు. మొండి ధైర్యంతో పాటు నిరాశ, నిర్లిప్తత కూడా చోటు చేసుకుంది నాలో. అల్లుడి ముందు తప్పు చేసిన కుర్రాడిలా నాన్న నెమ్మదిగా సంజాయిషి ఇచ్చే ధోరణిలో బ్రతిమలాడుతున్నట్టు, ప్రాధేయపడుతున్నట్టు మాట్లాడుతుంటే అవమాన భారంతో నా తల వాలిపోయింది. ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడ్డాను. ఆడపిల్లిగా పుట్టించినందుకు ఆ దేవుడిని నిందించాను. మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. ఈసారి క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే సహించను అన్నారాయన. నాన్నకు సమాధానంగా. నాన్నగారు నన్నేమనలేక, ఏం చెప్పలేక, వదిలి వెళ్ళలేక దిగులుగా నా తల నిమిరి చెమర్చిన కళ్ళని ఒత్తుకుంటూ నా తల ప్రేమగా నిమిరి ఒకసారి దగ్గరకు తీసుకొని ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. అయిపోయింది, ఇంకేముంది? నా బతుకైనా చావైనా ఇక్కడేనని నా వాళ్ళు సైతం నిర్ణయించారు. మా మామగారికి నాన్న మీ అబ్బాయి ఇలా అని రాస్తే మేమేం చేస్తాం? ముందు నుంచి మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు. వాడి ప్రవర్తన అలా మారడానికి మీ అమ్మాయే కారణం అని జవాబు వచ్చింది. ఇటు కన్నవారు, అత్తవారు అంతా నా కర్మ అని తేల్చాక ఇంకా చేయడానికి ఏముంది? పిచ్చిగా నవ్వుకున్నాను. డాక్టర్ గారు, ఆ రోజు నుంచి నా బతుకు మరింత నరకమయ్యింది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని కన్న తల్లిదండ్రులు సైతం నన్ను ఆదరించదన్న సంగతి నాకే కాదు ఆయనకి అర్థమయ్యింది. ఆయన ఏమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత పెరిగింది. ఏ మాటలంటే నేను బాధపడతానో అవే పదే పదే అనడం ప్రారంభించారు. నేను మౌనంగా ఊరుకుంటే ఏం పాపం? నోరు పడిపోయిందే. అహంకారం, పొగరు ఇప్పటికైనా తగ్గిందా? పుట్టింటికి పరిగెడితే ఏ బాబు నిన్ను ఆడుకోడని అర్థమయ్యిందా? నీకిల్లే గతి అని తెలుసుకున్నావా? ఏం జరిగినా కట్టుకున్న వాడితోనే బతుకు అన్నది అర్థమయ్యిందా? ఏదో తప్పు ఎత్తి ఏ చిన్న సాకు దొరికినా, అసలు ఏ కారణం లేకపోయినా నన్నెత్తి పొడుస్తూ, హేళన చేస్తూ, వ్యంగ్యోక్తులతో నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటూ నన్ను ఏడిపించడమే పరమావధిగా తయారయ్యారు ఆయన. ఆ వాతావరణంలో జీవోత్సవంలా బతుకుతూ సిగ్గు, అభిమానం, పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండి కోసం కుక్కలా బతకడం దుర్భరంగా ఉండేది. ఎన్నోసార్లు ఆ హింస, అవమానం భరించలేక చచ్చిపోదాం అనుకునేదాన్ని. ధైర్యం చాలేది కాదు. అసలు అలాంటి బతుకు బతకాలో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ. బతుకు పట్ల తీపి నన్ను చావనీయలేదు. పోనీ ఇంట్లో నుంచి పోయి అమ్మ నాన్నల దగ్గరికి పోకుండా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ బతికితే
అన్న ఆలోచన వచ్చేది. కానీ ఉద్యోగం నాకు ఎవరిస్తారు? నాలాంటి బిఏలు లక్షల మంది ఉండగా ఉద్యోగం అంత సులువుగా దొరుకుతుందా? అసలు ఆ ప్రయత్నం చేయడం, ఈ సంగతి ఆయన గుర్తిస్తే చంపుతారు. అసలు ఆ ఉద్యోగం చేద్దామనుకున్న దాంతో మా వాళ్ళ పరువు ప్రతిష్టలు, నా తోడిపుట్టుల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి కదా. ఇంకొకరి కోసం అంత త్యాగం చెయ్యాలా? ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో విచారించాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాను. అందరూ అన్నట్టు పిల్లలు పుడితే ఆయన మారతారేమో, బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసం అన్న జీవించక తప్పని స్థితిలో ఇక్కడే పడుండాలి అన్న భయం ఒకవైపు. పెళ్ళైన ఏడాది తర్వాత భార్య నెల తప్పిందని చెప్పితే సంతోషించని భర్తలుంటారా? లేక సినిమాలలో కథలలో అంతలా అతిశయోక్తులుగా చూపిస్తారా? 10 రోజులు గడిచాక ఆ మాట చెప్పాను. ఆయన మొహంలో భావాలు పరికిస్తూ ఆహా అన్నారు అతి మామూలుగా. మనస్సులో సంతోషపడ్డారో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం ఆయన ముఖ కవలికలు ఏమాత్రం మారలేదు. లేక నా దగ్గర అది నటనో నాకు తెలియదు. ఎంత దుర్మార్గపు భర్త అయినా కడుపుతో ఉన్న స్త్రీని అపురూపంగా చూస్తారంటారు. అది అబద్ధమే అయ్యింది నా విషయంలో. వేవిళ్లతో బాధపడుతున్నా కానీ, వంటింట్లో లేకపోయినా కానీ, వేల పట్టున ఏది అమరకపోయినా, ఆయన గారికి ఏ చిన్న లోటు వచ్చినా ఇంత పిసరు సర్దుకోకపోగా, ఈనాటికి లోకంలో కడుపుతో ఉన్న దానివి నీ ఒక్కరివే కాదు. ఎప్పుడు చూసినా పడక బద్ధకం బలిస్తే అలాగే ఉంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమొహం నువ్వును అంటూ విసుక్కునేవారు. ఆయన నా పట్ల విముఖత మరింత పెరిగింది. ఇంకా ఆ పిల్లలని చూసుకొని బతుకు ఈడ్చాలి అన్న విరక్తిలో, నిర్లిప్తతతో పడ్డాను. నన్ను ఆ బంధంతో బంధించడం ఇష్టం లేనట్టు భగవంతుడు నా మీద దయ తలిచో, నన్నింకా పరీక్షించడానికో అన్నట్టు 3వ నెలలో అబార్షన్ అయ్యింది. బాత్రూములో బాల్చి ఎత్తుతూ కాలు జారి పడ్డాను. అసలే నీరసంగా తిండి లేకున్నా ఉన్న దెబ్బకి రక్తస్రావం అయ్యింది. తీరి కూర్చోక ఏదో తెస్తావు, నిన్ను బాల్చి ఎవరు ఎత్తమన్నారు, ఎవరు మోయమన్నారు అంటూ తిట్టారు. బాల్చితో వేడి నీళ్లు స్నానానికి నేను పెట్టాలి. అలాంటి ఆయన బాల్చి ఎందుకు మోసావని తిరిగితే నేనేం చేయడం? తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేశారు. అబార్షన్ అయ్యింది. అసలే నీరసం మీద చాలా రక్తం పోయి వారం రోజులు పక్కన నంటి పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పేది కాదు. బాధతో ఉన్న మనిషికి ఓదార్పు ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటుంటే ఈ ప్రాణం ఎంత విలవిలవాడిందో నాకే తెలుసు. అమ్మని చూడాలని ఊరికే తపన పడింది మనసు. నోరు తెరిచి అదరగడానికి అభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఆయన వాళ్ళకి రాయకపోతే అనిపించి ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక శవాకారంగా తయారైన నా అవతారం చూసి పని చేసుకోవడానికి నేను పడే అవస్థ చూసి ఆ రాయి లాంటి మనిషికి కూడా జాలి అనిపించింది కాబోలు. 4 రోజులు పోయాక మీ అమ్మగారిని కొన్నాళ్ళు రమ్మను, సాయంగా ఉంటారు అన్నారు. ఇప్పుడైనా మీ ఇంటికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకునిరా అంటే సంతోషించేదాన్ని. అమ్మ రావాలి, చాకిరీ చెయ్యాలి, ఆయన గారికి సమస్త సౌకర్యాలు జరగాలి. 1 రోజైనా ఆయన సర్దుకోదు. అవసరం లేదులేండి, నా మీద మీకెంత జాలి అన్నాను ఉక్రోషంగా. అయితే ఏడు, నీ కర్మ పోని అని చెబితే బుర్ర తిరుగుడు అన్నారు కోపంగా. శ్రీధర్ గదిలోకి వస్తూ విజయని చూసి, ఇవాళ డ్యూటీకి సెలవిచ్చేశావా ఏమిటి? నీ పేషెంట్లు కాచు కూర్చున్నారా అవతల, వెళ్ళి పొమ్మననా ఏమిటి వాళ్ళను? నవ్వుతూ అడిగాడు. విజయ టైం చూసుకొని, అయ్యో ఈ మాటల్లో పడి టైం కూడా చూడలేదు, జస్ట్ ఏ మినిట్ అంది. శారద, కాసేపు రెస్ట్ తీసుకో, పని పూర్తి చేసుకొని వస్తాను. విజయ హడావిడిగా లేచి వెళ్ళింది. వెళుతున్న విజయని శ్రీధర్ని చూస్తే ముచ్చటగా అనిపించింది శారదకి.
ఆయన కళ్ళల్లో ఆమె పట్ల ఎంత అనురాగం, ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయ శ్రీధర్ని దేవుడు అన్నట్టు భావిస్తుంది. ఆమె ప్రతి చర్యలో కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు డాక్టర్. ఆలు మగల అన్యోన్యతకి మించిన సంపద ఏం కావాలి ఆడదానికి? అందంగా ఆనందంగా ఉండి ఆవిడ వెనక ఏదో కథ ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆవిడ కథ తెలుసుకోవడానికి శారదకి మహా ఆరాటంగా ఉంది. గంట సేపటి నుంచి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకుంది శారద. సరే, ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇవాళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకి తలపడ్డావు చెప్పు. కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి? 12 గంటల వరకు ఊపిరి తిరగని పనిలో సతమతమయ్యి పేషెంట్లు వెళ్ళాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ. శారద మాట్లాడలేనట్టు కళ్ళు వాల్చుకుంది. ఏం జరిగింది శారద? ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్టు. డాక్టర్, మొన్నటి రోజుతో నా సహనం, ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టర్ గారు, మా చెల్లెలి పెళ్ళండి. మరి 4 రోజుల్లో చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళలేదంటే నా మనసు ఎంత బాధపడుతుంది ఆయనకి తెలీదా? తెలిస్తే నేను ఏడిస్తే చూడాలని ఆయనకి సరదా. పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదంటే నేను సహించలేక ఇన్నాళ్ళు అణిగి ఉన్న కసి, ఉద్రేకం నాలో కట్టలు తెంచుకోగా వాళ్ళు మరచి అరిచాను, తిట్టాను. మీరు మనుషులు కాదు, పశువులు, రాక్షసులు. మీలో సంస్కారం, మాట దేవుడెరుగు, మానవత్వం కూడా లేదు. నరరూప రాక్షసులు. నేనేం తప్పు చేశానని నన్నిలా హింసిస్తున్నారు? నా మీద ఎందుకు మీకు ఇంత కక్ష? వచ్చి మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురం చేయడం కంటే ఇంత విషం మింగి చావడం నయం అంటూ కసితీరా తిట్టి ఏడ్చాను. అన్ని మాటలు అన్నాక ఆయన ఊరుకుంటారా? ఆయన కసితీరా కొట్టారు. వల్లి మరచి నేను అరచినట్టు ఒళ్ళు మరచి ఆయన కొట్టారు. ఆ దెబ్బలకి, ఆ తిట్లకి ఆ రోజు నా భవిష్యత్తు పట్ల మినుకుమనే ఆశ కాస్త ఆరిపోయింది. ఇంకెందుకు బతకాలో తెలియదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళే దారి లేదు. వెడితే భవిష్యత్తు అగమ్యం. నా వాళ్ళకి నేను సమస్య అవడం ఇష్టం లేక, ఇంతకంటే గత్యంతరం కనపడక ఈ నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గారు, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్ప? నా సమస్యకి పరిష్కారం ఏదన్నా ఉందంటారా? చావు తప్ప మరో మార్గం నాకుందంటారా? ఇప్పుడు జవాబు చెప్పండి డాక్టర్. నన్ను బతికించి నాకెంత ద్రోహం చేశారో ఇప్పటికైనా అర్థమయ్యిందా డాక్టర్? ఆవేశంగా సవాల్ చేస్తున్నట్టు అడిగింది శారద. విజయ సాలోచనగా శారద వంక చూస్తూ ఉండిపోయింది. 1 నిమిషం. ఏదో నిశ్చయించుకున్న దానిలా స్థిరంగా తలెత్తి, ముందే చెప్పానుగా శారద, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని. శారద ఆశ్చర్యంగా చూసింది. అవును శారద, నీ సమస్యకి పరిష్కారం నీవు ఆయనని ఎదుర్కోవడమే. అణిగిమణిగి ఉన్నన్నాళ్ళు మరింత అణచాలనే స్వభావం మనిషిది. అందులో నీ భర్త లాంటి వాళ్ళు భార్య అంటే అణిగిబడి ఉండేదని, ఎక్కడికి పోలేదని, చచ్చినట్టు ఏమన్నా భరిస్తుందని వాళ్ళ అపోహ తొలగించి, భార్య అంటే బానిస కాదు, భార్య అంటే ఆ సంసారంలో భర్తకి ఎంత స్థానం ఉందో భార్యకి అంతే స్థానం ఉందని అతనికి తెలియచెప్పడం నీ బాధ్యత. భార్య స్థానం భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో అని నిరూపించాలి నీవు. అవసరమైతే ఎదిరించాలి అంది. డాక్టర్, మీకు నేను చెప్పింది సరిగ్గా అర్థమైనట్టు లేదు. ఆయనని ఎదిరించకపోతేనే నా సంగతి ఇలా ఉంది. మరి ఎదిరిస్తే నన్ను బ్రతకనిస్తారా? ఆశ్చర్యంగా అడిగింది శారద. అవును, బతకనియ్యడు. ఇంట్లో నుంచి పొమ్మంటాడు. సలే వెళ్ళిపోతాను అను. విజయ నిబ్బరంగా చెప్తూ ఉంది. శారద విచిత్రంగా చూసింది. ఎక్కడికి పోను? మీకు చెప్పానుగా నన్ను స్వీకరించే స్థితిలో మా వాళ్ళు లేరని. మరి ఎక్కడికి పోను? ఏ అంట చూసుకొని ఆయన్ని ఎదిరించను? బేలగా అడిగింది శారద. పిచ్చి శారద, బతకదలుచుకుంటే మార్గం కనబడలేదా నీకు ఇన్నాళ్ళు? ఆయన ఇంట్లో చేసే వంట ఏ ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి పెట్టి మరో 40 50 సంపాదించుకోగలవు. అంతకంటే గౌరవంగా బతకగలవని ఆయనకి తెలియచెప్పు. అలా తెగించి నిర్ణయాలు చేయడం
చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు. అంటే నిన్ను వంట పని చెయ్యమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆయన నిన్ను మనిషిగా బాధగా గౌరవించకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోగలనన్న భావం ఆయనకి కలిగించు. ఏదన్నా అంటే నీవు వెళ్ళిపోతావన్న భావంతో భయంలో ఆయనని ఉంచాలి నీవు అంది డాక్టర్. శారద అర్థం కానట్టు చూసింది. అదేలా? నేనెలా జవాబిస్తే సర్లే పో, ఎక్కడికి పోతావు అంటాడు. ఆయన నా బెదిరింపు ఉత్త బెదిరింపే అని గ్రహిస్తే అది ఉత్త బెదిరింపు కాదని ఆయనకు తెలిసేలా నీ మీద మళ్ళీ చెయ్యి చేసుకుంటే ఇల్లు వదిలి నా దగ్గరికి రా. ముందుగా ఆయనకి ఇక ముందు కొట్టి హింసిస్తే పడి ఉండనని గౌరవంగా భార్యకి ఇయ్యాల్సిన స్థానం ఇవ్వకపోతే ఆ రోజుతో నీకు నాకు సరి అన్న ఉద్దేశం మాటలతో తెలియచెయ్యి. అప్పటికి లెక్క చెయ్యకపోతే చేతలతో చేసి చూపించు శారద. అలాంటి సమయం వచ్చినప్పుడు నేను నీకు అండగా నిలుస్తాను. సంఘ భయంతో తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేకపోవచ్చు, కానీ సాటి స్త్రీగా నేను నిన్ను ఆదరిస్తాను. ఏదో ఉద్యోగం దొరికాక నీ బతుకు నీవు బతకకపోవు అంది డాక్టర్. డాక్టర్ నమ్మలేనట్టు చూసింది. మీరు నన్ను ఆదుకుంటారా? కృతజ్ఞతాభావంతో ఆమె గొంతు మూగపోయింది. మీకు నేనేమవుతానని ఇంత దయ చూపిస్తున్నారు డాక్టర్? కన్న తల్లిదండ్రులే నా కర్మానికి నన్ను వదలగా మీరు నన్ను ఆదరిస్తారా? శారద ఏడ్చింది. శారద, ముందే చెప్పాను కదా, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణకి దూరం అయ్యి బతకడం అదెంత నరకమో నాకు తెలుసు. అలాంటి దురవస్థ నుంచి ఒక స్త్రీని రక్షించినా అంతకంటే సంతృప్తి నాకేముంటుంది? శ్రీధర్, నేను డాక్టర్లుగా 2 చేతులా అర్జిస్తున్నాం. నీకు బతుకు తెరువు దొరికే వరకు నిన్ను ఆదుకోవడం మాకేం కష్టం కాదు అంది డాక్టర్. కానీ డాక్టర్ గారు, లోకం నా స్థానం అనింది శారద. లోకం వెధవలోకం సంగతి మర్చిపో. నీ భర్త నిన్ను హింసిస్తుంటే ఏం చేసిందా లోకం నీకు? చూడు శారద, లెక్క చెయ్యని వాళ్ళ జోలికి రాదు లోకం. భయపడుతుంటే మరింత లోకువ కట్టి సాధిస్తారు మనుషులు. ఎన్నాళ్ళు అంటారు? 2 రోజులు వింతగా చెప్పుకుంటారు. 3వ రోజు అలవాటైపోయి మానేస్తారు. ఒక ఆడది ఎంత నరకం కాకపోతే సంసారం వదులుకొని అన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచింపచేయలేని మనుషుల గురించి నీవు పట్టించుకోవద్దు అంది డాక్టర్. ఇక మిగిలిన భాగాన్ని రేపటి కథలో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.